వృషభ రాశి వారు మౌనంగా ఉండండి చాలు. మే 15 లోపుగా శుభవార్త వింటారు. పనులను పక్కన పెట్టి వెంటనే చూడవలసిన వీడియో. అసలు వృషభ రాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి? అసలు మే 15 లోపుగా ఏం శుభవార్త వినబోతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అసలు వృషభ రాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అయితే మంచి వ్యక్తిగత అనుబంధం అనేది ఎక్కువ అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయనే చెప్పాలి. అలాగే మీరు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా విలువైన సమయాన్ని అయితే గడపబోతున్నారనే చెప్పవచ్చు. మీ తల్లితో సంబంధం ప్రత్యేకంగా అయితే మరింత గడపగలుగుతారనే చెప్పాలి. అలాగే ఆమె నుండి ప్రేమ మరియు మద్దతు అయితే లభిస్తుందనే చెప్పాలి. తండ్రితో కూడా మంచి అనుబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సలహాలు మరియు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. తోబుట్టువులతో సంబంధించిన సంబంధాల్లో కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పాలి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం అదేవిధంగా సూర్యుడు, బుధుడు మరియు రాహు కూడా లాభాల్లో సంచరించడం వల్ల అయితే మాత్రం మీరు ఊహించని ఆదాయ లాభాలు అనేవి పొందగలుగుతారనే చెప్పవచ్చు. ఇది ధన సంపాదన అనేది మరింత పెంచుతుందనే చెప్పాలి. అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఈ సమయంలో అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలోనూ మీ వృత్తి జీవితంలోనూ అయితే విజయవంతంగా అయితే ముందుకు వెళ్ళబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతగా లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మీరు మీ కెరియర్లో విజయాలను అయితే సాధిస్తారనే చెప్పాలి. శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీరు చాలా మంచి నైపుణ్యత అయితే గుర్తింపు పొందుతారనే చెప్పాలి. మీ కెరియర్లో అయితే అభివృద్ధి అనేది చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశం అనేది కూడా ఉండబోతుందనే చెప్పాలి. మీరు మీ వృత్తులకు సంబంధించిన దాంట్లో పురోగతి అయితే సాధిస్తారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థల మార్పిడి అనేది కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. దీంతో మీకు ఆర్థిక పరంగా అయితే చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు సహ ఉద్యోగులతో, మహిళా ఉద్యోగులతో అయితే మంచి సంబంధాలను నెలకొంటారనే చెప్పుకోవాలి. మీ అధికారుల మన్ననలు కూడా అయితే పొందుతారనే చెప్పుకోవచ్చు.
ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే మారబోతుందనే చెప్పాలి. అలాగే మీరు చేసేటువంటి వ్యాపార కార్యక్రమాల్లో అయితే చాలా వరకు సహజంగానే సాగుతాయనే చెప్పాలి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు వ్యాపారాల్లో మంచి లాభాలు అయితే పొందుతారనే చెప్పుకోవచ్చు. బుధుడు కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటాడనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే అధిక లాభాలు చూడడంతో మీ యొక్క ఆర్థికపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగ వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ మద్దతు కూడా అయితే చాలా సులభంగా లభించబోతుందనే చెప్పాలి. బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా అయితే మంజూరవుతాయనే చెప్పుకోవచ్చు. వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు లేదా కస్టమర్లతో మర్యాదపూర్వకంగా అయితే నడుచుకోవడం మీ యొక్క వ్యాపారపరమైన జీవితానికే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుందనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి అర్ధ భాగంలో మీరు మీ వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు కూడా అయితే కుదుర్చుకుంటారనే చెప్పుకోవచ్చు. అయితే ఇది భవిష్యత్తులో మీకు సంతోషాన్ని అయితే అందిస్తుందనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే ఈ వృషభ రాశి వారు చాలా ఆనందంగా అయితే ఉంటుందనే చెప్పాలి. అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు అయితే మాత్రం లాభాల స్థానంలో ఉండడం కన్నా మీకు మంచి ప్రేమ జీవితాన్ని అయితే అందిస్తుందనే చెప్పాలి. మీకు అధిపతి అయిన వ్యక్తిగతంగాను మరియు మీ యొక్క స్వభావానికి ఇతరులు అయితే మీకు ముగ్ధులై ఉంటారనే చెప్పాలి. ఇప్పటికీ ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మీ భాగస్వాములతో అనుబంధం మరింత బలపడుతుంది. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఎందుకు మౌనంగా ఉండాలి? అసలు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి, మే 15 లోపుగా ఏం శుభవార్త వినబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు చాలా విషయంలో తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడడం ద్వారా అయితే వృషభ రాశి వారు వారి యొక్క జీవితంలో అయితే పలు విషయాల్లో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పాలి. అయితే మే 15 లోపుగా శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే మీరు పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి. చూశారు కదా, అసలు వృషభ రాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి, వృషభ రాశి వారికి మే 15 లోపుగా ఏం శుభవార్త వినబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.